రోడ్డును ఆక్రమించి ఇంటి నెంబర్ పొంది తద్వారా లోన్ తీసి లాభం పొందిన కార్పొరేటర్ చొప్పరి వేణు జయశ్రీలపై విచారణ చేపట్టాలని మాజీ కార్పొరేటర్ ఏవి రమణ అన్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కు బహిరంగ లేఖ విడుదల చేశారు. ఎన్నికల ప్రచారంలో నీతివంతమైన పాలన కొనసాగిస్తామని చెప్పి విజయం సాధించిన బండి సంజయ్ తన పక్కనే అక్రమార్కులను చేర్చుకున్నారని ఆరోపించారు. రోడ్డుని ఆక్రమించి ఇంటి నెంబర్ 8-3-286/1/A పొంది దీనిపై 243/2018 నెంబర్ డాక్యుమెంట్ ను సృష్టించారని ఆరోపించారు. అంతేకాకుండా ఈ డాక్యుమెంట్ ద్వారా 15 లక్షల రూపాయల రుణాన్ని శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లో తీసుకున్నారని తెలిపారు. బండి సంజయ్ జిల్లా యంత్రాంగం ఇట్టి అంశంపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని మండిపడ్డారు. రామచంద్రపూర్ కాలనీపై ఏకఛత్రాధిపత్యం ప్రదర్శిస్తున్న చొప్పరి వేణుపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో బండి సంజయ్ గారు ఒక్కరై అన్ని తానై ప్రజలకు కేంద్రం నుండి ప్రత్యేక నిధులు మంజూరు చేపించి నగరాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తానని, అవినీతి అక్రమాలకు తావు లేకుండా సుపరిపాలన అందిస్తానని ప్రజలకు హామీ ఇచ్చి ప్రజల ఆమోదంతో మెజార్టీ స్థానాలు గెలిపించుకున్నందుకు వారిని ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నా. వారు ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఏం హామీ ఇచ్చారంటే అక్రమాలకు తావు లేకుండా నీతివంతమైన పాలన అందిస్తారని హామీ ఇచ్చారు. కాబట్టి బండి సంజయ్ గారికి ఈ సందర్భంగా బహిరంగ లేఖను విడుదల చేస్తూ ఉన్నా. సంజయ్ గారు కేంద్ర మంత్రి వర్యులు అక్రమార్కులు ఉన్నదే మీ చుట్టూ. అందులో ఉదాహరణ ఒకరోజు ఈరోజు మీకు మీ పార్టీ కార్పొరేటర్ అయినటువంటి శ్రీమతి చొప్పరి జయశ్రీ గారు, వారిని అభిమానంతో జయమాన్ పిలుస్తా, చొప్పరి జయశ్రీ గారి భర్త గారు అయినటువంటి చొప్పరి వేణు గారు ఒక ఇంటి నెంబర్ 8-3-286/1/A వారి అమ్మగారి పేరిట ఇంటి నెంబర్ తీసుకొని ఆ ఇంటి నెంబర్ ఆధారంగా తన పేరిట గిఫ్ట్ డీడ్ చేసుకొని దాన్ని శ్రీరామ్ సిటీ ఫైనాన్స్లో మార్ట్గేజ్ లోన్ 15 lakhs చొప్పరి జేసీ గారి పేరిట తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా బండి సంజయ్ గారి దృష్టికి తీసుకెళ్తున్నా.